బాధలు చూసి నిజంగానే మేము ఏడిసే పరిస్థితిలోనే ఉన్నాం సార్. ప్రజల కష్టాలు చూసిన తర్వాత మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లాగా సైకోలం కాదు కదా. మాకు మనసున్న మనుషులం. మేము ప్రజల కష్టాలు చూస్తే మాకు నిజంగానే కళ్ళెంట నీళ్లు వస్తాయి. ఆయన అంటే సైకోలకి కళ్ళెంట నీళ్లు రావు, ఏమి రావు, బాధలు ఉండవు, ఏమి ఉండవు. రెడ్ కార్పెట్లు వేసుకుని పరామర్శలకు వెళ్తారు సైకోలు. మేము అలా కాదు కదా సార్. నిజంగానే వాళ్ళ ప్రజల కష్టాలు చూస్తుంటే నిజంగానే మరి ఏడుపు వస్తుంది మాకు. కానీ ఇవాళ ఈ సైకో జగన్ మాట్లాడినటువంటి మాటలు వింటే అంటే కొన్ని సరే ఎందుకులే అనుకున్నా కొన్ని గట్టిగా మాట్లాడాల్సిన అవసరం అప్పుడప్పుడు ఇటువంటి సందర్భాల్లో వస్తుంది. సరే ఇవాళ ఉద్దానం గురించి అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా ఏదో తానేదో పగలు తీసినట్టు ఏదో మాట్లాడాడు. కానీ అసలు ఉద్దానం కిడ్నీ బాధితులకి మొట్టమొదటిసారిగా 2,500 రూపాయల పెన్షన్ మంజూరు చేసి ఇవ్వటం ప్రారంభించింది నారా చంద్రబాబు నాయుడు గారు. అదేమో గతంలో రాజశేఖర రెడ్డి ఇంకెవరో ఇచ్చింది కాదు. ఫస్ట్ టైం వాళ్ళ బాధను అర్థం చేసుకుని వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం ప్రారంభించింది చంద్రబాబు గారు. ఇవాళ ఈయన ఏదో చాలా గొప్పగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ గాడిదగుడ్డ అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కిడ్నీ రీసెర్చ్ సెంటర్కి 50 కోట్ల రూపాయల నిధులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి 4.5 ఎకరాలు స్థలం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రాంతంలో 5 డయాలసిస్ కేంద్రాలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. 1,20,000 మందికి అన్ని రకాలైనటువంటి వైద్య పరీక్షలు ఉచితంగా చేయించింది చంద్రబాబు నాయుడు గారు. ఈ సైకో ఏం చేశాడండి 4.5 సంవత్సరాలుగా? ఇవాళ ఎలక్షన్ల ముందు ఏదో స్టంట్ చేస్తా ఉన్నాడు వెళ్ళి. కాబట్టి ఈయన గారు అక్కడ ఒరగబెట్టింది ఏమీ లేదు. రెండోది ఇవాళ ఏడుపు 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 అని తాగి ఏడుస్తా ఉన్నాడు. ఎందుకంటే మొన్న తెలంగాణలో ఫలితం వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఏడుపు ఎక్కువైంది. ఏది మా పైన, మా పార్టీ నాయకుల పైన, ప్రజలపైన ఏడటం ఎక్కువైపోయింది. నేను 4-5 అంశాలు ప్రస్తావిస్తా వీకే గారు. ఇవాళ ముందుగా ఇవాళ ఈయన ఏడుపు గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా. రైతులను ఆదుకోవటానికి ఏంటా నీకు ఏడుపు? నీ ఏడుపు ఏంటా జగన్ రెడ్డి? ఇవాళ తుఫాను వల్ల అంత తీవ్రమైనటువంటి నష్టం జరిగితే నీ ఏడుపేంటి? వాళ్ళని ఆదుకోవటానికి నీకు వచ్చిన కష్టం ఏంటి? నీ ఏడుపేంటి? నిన్న వీకే గారు ఇది ఎంత దుర్మార్గమైనటువంటి ఒక లేఖ అంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ